మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ రాత్రి కూడా మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. లేఖన భాగాల నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు వాక్యం ఏం సెలవిస్తుందంటే, అడుగుడే మీకు ఇయ్యబడును, వెదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. 3 విషయాలు ఈ రాత్రి మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ 3 విషయాలు మీకు టూకీగా పరిచయం చేసి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మనం అడుగుడి మీకు ఇయ్యబడును. ప్రభువుని ఏం అడగాలి మనం? అడుగుడే మీకు ఇయ్యబడును అని చెప్పాడు ఆయన. మనం ఆయన్ని ఏం అడగాలి? ఆయన లేఖనాలు ఏం సెలవిస్తుందంటే, ఇది వరకు మీరేమి నన్ను ఏమి అడగలేదు, కానీ మీకు మేలు పొందినట్లు ఇప్పుడు అడగండి అని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. మనము ఆయన ఏం అడగాలి? ఏమండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతింపనేలా? ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసును. మీరు అడిగేది పరిపూర్ణమగునట్లు అడగండి. మనము కొన్నిసార్లు ఏం అడుగుతున్నామో మనకే తెలియదు. అసలు ప్రభువుని ఏం అడగాలి, ఏం అడగకూడదు అన్న ఇంగిత జ్ఞానము మనకు కొన్నిసార్లు ఉండదు. ప్రభువుని ఏం అడగాలి, ఆయన ఏం ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి అంటే, ఆయన నీతిని, పరిశుద్ధతను, యథార్థతను, ప్రేమను ఆశిస్తున్నాడు. ఆయన కోరుకునేది అది. నీ పొరుగు వారిని నీవు ప్రేమించమంటున్నాడు ఆయన. ఏమండి, మనం అడిగేది అది ఎలా ఉండాలంటే, అది శ్రేష్టంగా ఉండాలా, మన పరిపూర్ణమైన స్థితిలో అది అడగాల. అందుకనే మీరు ఉపవాస ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. కొంతమంది ఏమడుగుతారంటే, అయ్యా నాకు వివాహం కావాలని అడుగుతారు. కొంతమంది ఏమడుగుతారంటే, నాకు డబ్బులు కావాలయ్యా అని అడుగుతారు. కొంతమంది ఏమడుగుతారంటే, వారికంటే నేను బాగుండాలయ్యా అని అడుగుతారు. కొంతమంది ఏమడుగుతారంటే, కోరికలు, ఇది చూడండి, మానవుని కోరికలు, రకరకాలైన కోరికలు, రకరకాలైన ఆలోచనలు, ఏమండి, వివిధ తలంపులతో మనిషి కోరికలు ఉంటాయి. అతను కోరుకుంటాడు, చూసిందల్లా నాకు కావాలంటాడు, నేను పట్టుకుందల్లా నాకు కావాలంటాడు ఒక అతను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం అడగాలి? ఆయన చిత్తం కొరకు ఆయన కనిపెట్టాడు. కొంతమంది అడిగేదానికి అర్థం పర్థం ఉండదు. నా బరి దెబ్బిపోయింది, నా గొర్రె దెబ్బిపోయింది, ఏమండి, ఇవి అడుగుతుంటారు. ఇవి నాకు దయచేయి, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను, నాది పోగొట్టుకున్నాను, అది నువ్వు నాకు దొరికితే నేను నీకు 10 రూపాయలు చిల్లర మార్చి 5 రూపాయలు బిళ్ళలేస్తాను. మనం అడిగేవి మనం ప్రభు దగ్గర నుంచి ఏం ఆశించాలా? మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఆయన బయలుదేరి మార్గమును పోవచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులనగుటకు నేనేం చేయవలనని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు అని ఆజ్ఞలన్నిటిని ఆయన వివరిస్తూ ఈ యవనుడు ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు అతడు, బోధకుడా,
బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనని చెప్పాను. ఏమండి, ఈ యవనుడు బాల్యం నుండే ఈ ఆజ్ఞలను నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదనే ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు బాల్యము నుండే పాటిస్తున్నాడంట. బాల్యము నుండే నేర్చుకుంటున్నాడంట యవనుడు. మరి బాల్యం నుండి నేర్చుకున్న యవనస్తుడికి నిత్యజీవం ఎలా పొందాలో చెప్పుండరండి. బాల్యం నుండే ఇంత ఆజ్ఞలు, ఇంత ధర్మశాస్త్రం తెలిసిన ఈ వ్యక్తికి నిత్య జీవానికి ఏం చేస్తే మనం పోతామన్న సంగతి తెలియదండి. తెలుసు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షాత్తు దేవుడే మాట్లాడుతుంటే ఇహలోకపు ధనం కోసం నువ్వు పాకులాడతావేంటి? ఈ లోకపు ధనం కొరకు నువ్వు ఆశిస్తావేంటి? తుప్పు పట్టిపోయే ధనం కొరకు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావేంటి? నువ్వు అడిగావు, దేవుణ్ణి బాగానే ఉంది. మరి అడిగిన దాన్ని, దేవుడు చెప్పిన విషయం నువ్వు పాటించకుండా లోకాన్ని చూసి నాకు ఈ లోకమే కావాలంటేవేంటి, నాకు ఈ ధనమే కావాలంటేవేంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు కదండి, వీరు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని డబ్బులు అడుగుతూనే ఉంటారండి. ఎవరో ఒకరిని అప్పు అడుగుతూనే ఉంటారు. వీళ్ళకి ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా శాలరీ వస్తుందండి వీళ్ళకి. పోనీ 50 నుంచి 80,000 దాకా అడిగేసుకోండి. ఏమండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేసుకుంటారండి? ఒక్కొక్క ఎంప్లాయ్ అయితే కొన్ని లక్షల అప్పులు చేసేసి ఉంటారండి. కొన్ని లక్షల అప్పులు చేసేసి మరలా అప్పుల కొరకు తిరుగుతూనే ఉంటాడు. ఏముంటాయండి? అన్ని ఖర్చులు ఏముంటాయండి ఒక యవనస్తుడు, ఒక ఎంప్లాయ్కి? అంటే ఆశ, దురాశ. నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఏదో చేయాలి, ఏదో కూడబెట్టాలి. ఒక ఆశ, దురాశ. అందుకనే లేఖనాలు ఏం సెలవిస్తుందంటే, దురాశ గర్భం ధరించి పాపం కన్నదంట. దురాశ అండి, ప్రయోజనం లేని ఆశలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అతను ధనానంతా సమకూర్చుకొని కొట్టుల్లో పోసుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించింది ఎవరి వశం అవుతుంది? ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో ఏం అడుగుతున్నాం, ఏం కోరుకుంటున్నాం? నువ్వు ఏం సంపాదించుకోవటానికి ప్రభుని అడుగుతున్నావు? నువ్వు ఏం కూడబెట్టడానికి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు? దేని కొరకు నీ పరుగు, నీ ప్రయాస? ఏమి సాధించాలని దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నావు? మరలా బయటికి వెళ్ళి దుర్మార్గపు కార్యాలు చేస్తున్నావు, అక్రమాన్ని సంపాదించుకుంటున్నావు, అవినీతిని సంపాదించుకుంటున్నావు. చర్చిలోకి వచ్చి మళ్ళీ దేవుణ్ణి మీరు అడుగుతున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. సాక్షాత్తు తండ్రిని విడిచిపెట్టి పరలోకం నుంచి దిగి వచ్చిన పరిశుద్ధుడే నిన్ను పరలోక రాజ్యం వెతుక్కోమని దేవుడు చెప్తుంటే, ఈరోజు కనపడి చెదులు తినేసే డబ్బు విషయమైన ఆలోచిస్తున్నావే. ఏమండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి.
యేసు ప్రభువారే నువ్వు నిత్య జీవనం సంపాదించుకోరా బాబు, ఇది శాశ్వతం కాదురా నాయనని బతివులాడుతుంటే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడిగావు, బాగానే ఉంది. కానీ దేవుని చెప్పింది నువ్వు చేయలేకపోతే నువ్వు అడిగిన దాని ప్రయోజనం ఏముంది? కొంతమంది అడిగిన వాటిని చేయరండి. వీళ్ళు సొంత జ్ఞానంతో చేస్తుంటారు. కొంతమంది తెలివితో ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి, వీరికి తెలుసు ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని వీరికి తెలుసు. కానీ ప్రభువుని ఏదో అడగాలని వచ్చి, దేన్నో చూపించాలని, ఆయన మీద ఏదో లోపం చూపించాలని వచ్చి ఈ సాకును అడ్డం పెట్టుకొని దేవుడిని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. దేవుడు అనంత జ్ఞాని కాబట్టి సరిపోయిందండి. ఆయన పరలోకపు తండ్రి జ్ఞానం పొందుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే దేవుణ్ణి కూడా మనం వేలం వేసేస్తామండి. దేవుడు నీ వంటి నా వంటి స్వభావం కలిగిన వాడు కాదు కాబట్టి సరిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని ఏదో లోపంలో ఎత్తి చూపించాలని ఏదో పాపాన్ని తీసుకొచ్చి ఆయన ప్రశ్నిస్తున్నారు ఈ శాస్త్రుల పరిశీలి. నువ్వు వేటిని సంపాదించుకోవాలని ప్రభు దగ్గరకు వచ్చావు? నువ్వు వేటిని సంపాదించుకుంటున్నావు? వివాహం నీ జీవితంలో అవసరమే, కానీ తగిన సమయం ముందు దేవుడు నీకు చేస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోబావు. ధనం నీకు అవసరమే, ఎంతవరకు కావాలో అంతవరకే నువ్వు అడుగు. సొలొమోను ఎంతవరకు కావాలో అంతవరకు అడిగాడండి. అయ్యా, నాకు రోజుకు తగినంత ఆహారం మాత్రమే ఇవ్వు. ఒకవేళ ఎక్కువ ఇస్తే నేను తినేసి దేవుడు ఎవరైనా అంటాడేమో. ఒకవేళ నువ్వు పూర్తిగా ఇవ్వలేదా, నేను దొంగిలించి యెహోవా మీద నిందేస్తానేమో. నాకు తగినంత మాత్రమే ఆహారం ఈ ప్రభువా. మనకు తగినంతే మనం అడగాలండి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ సమాచారం అడుగుతాడు, సలహా అడుగుతాడు, కానీ ఒక్కటి చేయడు. ఎవరో దారిని పోయి అన్యుడి మాట విని దాన్ని పాటిస్తాడు. తర్వాత నష్టపోయిన తర్వాత కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు చెప్పిన మాటలు నమ్మరు వీళ్ళు. కష్టపడి దాన్ని ఆ పని విషయం తెలిసిన వాళ్ళ మాటలు వినరు వీళ్ళు. దారిని పోయే వాళ్ళ మాటలు వినేది, ఆ పని చేసుకొని తర్వాత కూర్చొని ఏడ్చుకొని బాధపడుతూ ఉండేది. దాన్ని బట్టి నీకు ఉపయోగం ఏంటి? ఒకవేళ నీకు జ్ఞానం తక్కువ ఉంటే దేవుడు నన్ను అడగమన్నాడు కదా, నీవు అడుగు. నీ జ్ఞానం తక్కువ ఉంటే సొలొమోను అడిగాడు కదా, జ్ఞానం తక్కువైతే అడిగాడు కదా. దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు కదా. మరి నీకు జ్ఞానం తక్కువైతే దేవుడు అడగమన్నాడు కదా. మరి దేవుణ్ణి అడగవలసింది పక్కన పెట్టి దారిని పోయేవాళ్ళని, ఏమండి, విషయం తెలియని వాళ్ళు నువ్వు అడిగితే వాళ్ళు నీకేం సలహా ఇస్తారు? మన పరువు వీధిలో పెట్టుకోవటం తప్ప ఇంకొక ఆలోచన లేదు అక్కడ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి మనం ఏమడుగుతున్నాం? దేవుణ్ణి మనం ఏమడుగుతున్నామండి? నిత్య జీవం కొరకు అడిగాడు కానీ యవనస్తుడు ధనాన్ని విడిచిపెట్టలేని స్వభావం యవనస్తుడు మిగిలిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతైనా పరీక్షించుకోవాల్సిన విషయం ఈ రాత్రి ఎంతైనా మనకు అవసరమని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎంతైనా మనకు అవసరం. మరొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను, చూడండి. అతను ఏమడిగాడు చూద్దాం. బైబిల్ లేఖనాల్లో నుండి చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వాక్యం చదువుతున్నా చూడండి. అందుకు దేవుడు, నీవు వారితో కూడా వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. బిలాము ఒక గొప్ప ప్రవక్త. తన ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేయించుకున్నాడో బిలాముకు తెలుసు. బిలాము తన నోటి గుండా ఏ మాట వస్తే దాన్ని అక్షరాలుగా దేవుడు స్థిరపరిచేవాడు. ఇది ఏది కాదంటే అది దేవుడు దాన్ని ఆపేసేవాడు. కానీ ఇప్పుడు బిలాము ఒక ప్రార్థన దేవుని సన్నిధిలో కూర్చొని చేస్తున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, అయ్యా,
బాలాకు రాజు ఇద్దరు దేవదూతలను పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలను వారు శపించమంటకు నన్ను ఆహ్వానిస్తున్నారు, మరి నన్ను వెళ్ళమంటవో వద్దా అని దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు, నీవు వారితో కూడా వెళ్ళకూడదు, నీవు వారిని శపించకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన ప్రజలు, నువ్వు వారితో కూడా నువ్వు వెళ్ళకూడదు అని దేవుడు పర్టిక్యులర్గా బిలాంకి చెప్తే, బిలాము దేవుని మాట వినలేదండి. దేవుని మాట వినలేదండి బిలాము మళ్ళా ఆ దారినే కోరుకుంటున్నాడు. వారు ఐగుప్తు నుంచి నేను ఎంతో కష్టపడి నా ప్రజలు వారు బానిసత్వంలో ఉన్నారని నేను చూడలేక మోషేని ఎన్నుకొని వారు నేను సుఖంగా జీవింపజేయాలని కోరుకుని వాళ్ళు నన్ను స్తుతించుటకు ఏర్పరచుకున్న జనాంగమని నేను వారిని ఐగుప్తు నుంచి, శత్రు దేశం నుంచి వారిని ఎంతో ప్రయాసపడి తీసుకొని వచ్చి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళాలని వారిని నేను ఆశీర్వదించాను. వారి బానిసత్వపు కంటులు తెంచాను, వారి పాపపు కంటులు తెంచి శత్రువు చేతిలో నుంచి నేను విడిపించుకొని వచ్చి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వారు నా ప్రజలు, వారిని శపించకూడదు అని బిలాంకు చెప్తే, బిలాము దేవుని మాట వినలేదండి. ప్రవక్తే దేవుని మాట వినలేదండి. అతడు ఆజ్ఞలన్నీ తెలిసిన వాడే, దేవుని మాట వినలేదండి. వీళ్ళు అడిగారు దేవుణ్ణి, కానీ ప్రయోజనం లేదు. దేవుని విషయంలో వీరు అడిగారు కానీ అడిగిన దాన్ని చేయలేకపోయారు వీళ్ళు. దేవుడు చెప్పిన దాన్ని చేయలేకపోయారండి వీళ్ళు. అందుకనే ముఖము చిన్నబుచ్చుకొని అతను కరుమరుగైపోయాడు. బిలాము దేవుని మాట వినక అదే త్రోవలో నడిచి అదే శత్రువుల చేతిలో చనిపోయినట్టు లేఖనాలు సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాత్రి నువ్వేమడుగుతున్నావు? దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వేం కోరుకుంటున్నావు? ఏం కావాలో ఈ లోకపు సంబంధమైన ఆశలు నువ్వు అడగద్దు దేవుణ్ణి. ఈ లోకపు కోరికలు నువ్వు దేవుణ్ణి అడగద్దు. ఈ లోకంలో నీకేం కావాలో దేవుడు ముందే ఎరిగి నీకు సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈ లోకమును గురించి నువ్వు అడగద్దు. ఏదన్నా ఉంటే పరలోక సంబంధమైన విషయాలను దేవునితో నువ్వు మాట్లాడు. యేసు ప్రభు ఒకరోజు గెత్సెమనే తోటలో సిలువ మరణాన్ని పొందక ముందు ఆయన రోధిస్తున్నాడు. అయ్యా, ఈ చేతికి నిన్ను నేను త్రాగలేను ప్రభు, ఈ పాపుని నేను మొయ్యలేను, ఈ భారాన్ని నేను మొయ్యలేను ప్రభు. తండ్రిని వేడుకుంటే తండ్రి ఏమన్నాడంటే, నువ్వు త్రాగాల్సిందే, నా చిత్తం జరిగించాల్సిందే అని తండ్రి చెప్తే దానికి యేసు ప్రభు సరెండర్ అయిపోయాడండి. మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడండి. తండ్రి మాటకి విధేయత చూపించేశాడండి దేవుడు. యేసు ప్రభు అడిగాడు మానవరీతిగా, ఈ చేదు నేను తాగలేను స్వామి. లేదు, నువ్వు తాగాల్సింది అన్నాడు ఆయన. సరేనా, ఆయన తల దించాడంతే ఆయన సన్నిధిలో యేసు ప్రభు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు, నీతిమంతుడు ఆయనే తలదించితే తండ్రి మాటకు, మరి నీవు నేను ఏ పాటోళ్ళమండి? తండ్రి సన్నిధిలో తలదించద్దా? ఆయన చెప్పింది మనం చేయొద్దా? మనం అడుగుతున్నాం, ఏం అడుగుతున్నాం? మా అమ్మని కాపాడు, మా నాయన్ని కాపాడు, ఏమండి, మా తమ్ముడిని కాపాడు, పాడు 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 కాపాడు పాడు పాడు, ఇదే పాట. ఏందండి పాడేది? నీ అన్నలు నీ మాట వినకపోతే శ్రమల వల్ల నిన్ను నడిపిస్తాడు. ఒకరోజు నిన్ను జీవ కిరీటానికి అర్హుని చేస్తాడు. ఒకవేళ నీ అన్నల వల్ల నీకు శ్రమ వచ్చింది, నీ తల్లిదండ్రుల వల్ల నీకు శ్రమ వచ్చింది, నువ్వు ఆత్మీయంగా నలిగిపోతున్నావంటే దేవుడు నీకు ఒక ఉన్నతమైన కిరీటాన్ని సిద్ధపరిచించాడన్న సత్యాన్ని నువ్వు ఆలోచించాలా. అతను తాగుబోతుడైతే మారలేదంటే అతని వల్ల దేవుడు ఏం మేలు చేయనై ఉన్నాడు నీ విషయంలో నువ్వు ఆలోచించాలా.
అందుకని ప్రభు ఏమన్నాడంటే శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట ఆయన. ఇంకెంతకాలం, ఇంకెంత శ్రమలు పెడతాడో. దేవుని కోసం సంతోషంగా భరించు. ఒకరోజు చూస్తూ ఉంటాడు ఆయన, పరిస్థితులన్నీ చూస్తూ ఉంటాడు ఆయన. ఒకరోజు నిన్ను పైకి లేపడా, ఏషావుని ఐగుప్తులో ఫరో ఎదుట లేపినట్టు, పోతీఫరు ఎదుట లేపినట్టు లేపడా నిన్ను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏషావుని ఐగుప్తులో ప్రధానిగా నిలబెట్టాడండి దేవుడు. శ్రమల వలన నీకు ఒక జీవ కిరీటం దొరికేది. నువ్వు శ్రమ పొందుతున్నావంటే అది దేవుని చిత్తానుసారంగా నువ్వు తీసుకో. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు ప్రభు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలాము అడిగాడు, ఆ యవనస్తుడు అడిగాడు, వాటిని నెరవేర్చలేకపోయారు. రెండవ మాటని మీకు గుర్తు చేస్తాను. వెదుకుడే మీకు దొరుకును, వెదకండి మీకు దొరుకుతుంది అన్నాడు ఆయన. వెదుకుడే మీకు దొరుకునని చెప్పి ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఏమి ఎదకాలా, వేటిని ఎదకాలా? యోధ దేవుణ్ణి ఎప్పుడెప్పుడు పట్టిద్దామని సమయం కొరకు వెతుకుతున్నాడంట, వేచి ఉన్నాడంట. ఏమండి, 3.5 సంవత్సరం యేసు ప్రభుతో తిని తిరిగి తాగి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూసి ప్రార్థనలో ఏకీభవించి దేవునితో నడిచి దేవుణ్ణి దొంగల చేతికి అప్పగించాలని సమయం కొరకు వెతుకుతున్నాడంట, వేచి ఉన్నాడంట. ఎంతటి ఆలోచన అండి! ప్రభువుని అప్పగించాల్సిన మనసు యోధాకి ఎందుకు కలిగిందండి? ధనము, డబ్బు. మనిషిని డబ్బు పాడు చేసేస్తుంది. అంతకుముందు డబ్బును నడిపించేవాడు, కానీ ఇప్పుడు డబ్బు మనిషిని నడిపిస్తుందండి. మనిషి ఎట్ట చెప్తే అట్ట డబ్బు ఆడేది ఆ రోజుల్లో, కానీ ఈ రోజుల పాటికి వచ్చేసరికి డబ్బే మనిషిని ఆడిస్తుంది. డబ్బుకి ఎంతకైనా దిగజారిపోతున్నాడు మనిషి అండి. తుచ్చలమైన ధనం కొరకు, తాత్కాలికమైన ధనం కొరకు ఎంతటి వ్యక్తి అయినా దిగజారిపోతున్నాడండి. వాటిని ఇంక నేను వివరించలేను. అక్రమ సంబంధాల కోసం డబ్బుని అడ్డం పెట్టుకొని వాడుకుంటున్నారండి. ఒకరిని చంపాలంటే డబ్బు నడిపిస్తుంది, ఒకరిని పాడు చేయాలంటే డబ్బు నడిపిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎన్నో ఘోరాలు, ఎన్నో నేరాలు, ఎంతోమంది ప్రమాదాలు చోటు చేసుకోకుండా లేకపోలేదు. ఎంతటి మహానుభావుడైన డబ్బు త్రిప్పేస్తుందండి. యోధా కూడా పరిశుద్ధుణ్ణి అప్పగించేశాడండి డబ్బు కోసం. యోధా వెతుకుతున్నాడంట సమయం కోసం. శాస్త్రులు, పరిశీలు కూడా వెతికారు. దేవుణ్ణి ఏమి నిందేద్దామా, దేవుణ్ణి ఎప్పుడు పట్టుకుందామా, సమయం కొరకు వెతుకుతున్నారంట వాళ్ళు కూడా. యేసు ప్రభు ఏం చేశాడండి? ఒక మనిషిని, ఒక పాపములో బ్రతుకుతున్న మనిషిని ఒక పరిశుద్ధతలోకి తీసుకురావటం ఆయన చేసిన తప్ప? నీవు నేను పెంట కుప్పల మధ్య పొల్లాడుతున్న మనవల్ని ఆయన తీసుకొచ్చి పరిశుద్ధ సమూహంలో చేర్చటం తప్ప? నశించిపోతున్న నిన్ను నన్ను నరకంలో నుంచి తప్పించి నీకంటూ ఒక నిత్య రాజ్యాన్ని స్థాపించటం ఆయన చేసిన తప్ప? వాటిని బట్టి ఈ శాస్త్రుల పరిశీలు వెతుకుతున్నారంట సమయం కొరకు. దేవుణ్ణి ఎప్పుడు పట్టుకుందామా, యేసు ప్రభుని ఎప్పుడు పట్టుకుందామా, ఎందేద్దామా, సమయం కొరకు వెతుకుతున్నారంట. ఒక పక్క యోధా వెతుకుతున్నాడు, ఒక పక్క శాస్త్రుల పరిశీలు వెతుకుతున్నారు, ఒక పక్క హేరోదు వెతికిస్తున్నాడు ప్రభుని. వీటన్నిటి మధ్య ప్రభు ఎలా పెరిగాడండి ఆయన?
ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగాడంట ఆయన. ఎండిన భూమిలో లేత మొక్క పెరిగినట్లు పెరిగాడంటండి ఆయన. వీటన్నిటి మధ్య ఎలా పెరిగాడండి? వెతుకుతున్నారండి ప్రభువును పట్టుకోవటానికి వీళ్ళు. సమయం కొరకు వెతుకుతున్నారండి వీళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను శత్రు వెతికినను భయపడద్దు. దేవుని కాపుదల ఎప్పుడు నీ చుట్టూ ఉంటుంది. గెహజీతో ఏలియా అంటాడు, అయ్యా శత్రువులు మనం తరుముకుంటూ వస్తున్నారు, మనం చంపేస్తారేమో అని భయపడుతుంటే ఏలియా ప్రార్థన చేస్తూ గెహజీకి చెప్తున్నాడు, మన చుట్టూ దేవుడు అగ్నిరథాలు ఉంచాడు అని అంటున్నాడండి. వీడు కన్నులు తెరవయ్య వీటిని చూసినట్లని ప్రార్థన చేస్తే వాడు కన్నులు తెరవంగానే అగ్నిరథాలు వారి చుట్టూ తిరుగుతున్నట్టు దేవుడు చూపించాడండి. బా, నువ్వు దేవుని కోసం నిలబడితే, నువ్వు దేవుని కోసం వెతుక్కుంటే, దేవుని కలుసుకోవాలని ఆశ నీకు కానీ కలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ లేని శాశ్వతమైన కృప నీ చుట్టూ ఉంటుందండి. నీ అన్నల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. వారు తాగుతున్నారు, వారు తాగి వీధుల్లో పడుతున్నారనే విషయం భయపడలేదు, దేవుడు చూసుకుంటాడు. కానీ నీ చుట్టూ ఒక అగ్నిరథాలు కంచి ఉందన్న సంగతి నువ్వు మర్చిపోబాకు. దేవుని కోసం నిలబడితే నీ చుట్టూ ఒక కాపుదల ఉంటుంది, నీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఆదాము చుట్టూ ఒక కాపుదల, ఒక కంచి ఉందండి. కానీ దాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. సహవాసం అనే కంచెలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తన జీవితం పాడు చేసేసుకున్నాడండి. రక్తస్రావంతో కలిగిన స్త్రీ దేవుని వెతుక్కుంటూ వచ్చిందండి. వస్త్రపు చెంగునైతే ముట్టుకుంటే చాలు అనుకుందాము. వెతికింది దేవుణ్ణి ఎక్కడున్నాడని. ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టుకుంటానని వెతికిందండి దేవుణ్ణి. అబ్బా, వెతికేమైనా నష్టపోయిందా? మనుషుల చుట్టూ తిరిగి నష్టపోయింది, కానీ దేవుని వెతికిన ఏ వ్యక్తి నష్టపోయినట్టు చరిత్రలోనే లేదండి. జక్కయ్య దేవుణ్ణి వెతికాడండి. జక్కయ్య దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడండి. కనపడలేదని వెళ్ళిపోలేదు. ఒక మేడి చెట్టుకి కూర్చున్నాడు, నా ప్రభు నేను చూడాలని, నేను వెతకాలని. జక్కయ్య నష్టపోయాడా? అబ్రహాం వంశావళికి వెళ్ళిపోయాడండి. ఈ స్త్రీ నష్టపోయిందా? వస్త్రపు చెంగును ముట్టుకుంటే తన ప్రభావము, ప్రభువులో ఉన్న ప్రభావం మీదకి వెళ్ళిపోయిందండి. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం జీవించారండి. మరి యోధాలో లేదే ఆ ప్రభావము. జక్కయ్యకు దొరికిన ఆ మనస్సు శాస్త్రుల పరిశీలికి దొరకలేదే. వీళ్ళు దేవుణ్ణి ఎలాగ నిందిద్దామని చూశారు, ఎలాగ పాడు చేద్దామని వీరు చూశారు. ఆయన బోధన ఎట్లాగ వక్రీకరిద్దామని వీరు చూస్తే, ఈ స్త్రీ జక్కయ్య మాత్రము దేవుణ్ణి ఎలా కలుసుకోవాలి, ఆయన ఆశీర్వాదం ఎలా పొందుకోవాలని వెతికారండి వీళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నీతో నాతో చాలా తేటగా మాట్లాడుతుంది. నువ్వు గ్రహిస్తున్నావా? ఈ రాత్రి దేవుని నువ్వు వెతికే గుంపులో ఉన్నావా? దేవుని నువ్వు ఆరాధించే గుంపులో ఉన్నావా? ఏ గుంపులో ఉన్నావు? శాస్త్రులు పరిశీలి వలె ఆయన మీద నిందలేస్తూ తిరుగుతున్నావా? జక్కయ్య వలె, రక్తం కారుకున్న ఆ స్త్రీ వలె దేవుని కృప కొరకు వెతుక్కుంటున్నావా? వెతికారంట. మరొక సంఘటన నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక స్త్రీకి 10 వెండి నాణ్యములు ఉన్నాయి. ఒక నాణ్యం పోగొట్టుకుంది, దాన్ని వెతికింది, అది దొరికిందండి. వెతికింది, దాన్ని దొరికింది. 10 మందిని పిలిచి సంతోషంగా విందు చేసింది. పోగొట్టుకున్న దాన్ని నేను సంపాదించుకున్నాను, పోగొట్టుకున్న నాణ్యం మరలా నాకు దొరికిందని సంతోషిస్తుంది ఆ స్త్రీ. మరి నువ్వేం పోగొట్టుకున్నావు? నువ్వేం వెతుకుతున్నావు? నువ్వెక్కడ పోగొట్టుకున్నావు? నువ్వెక్కడ వెతుకుతున్నావు? నువ్వెక్కడ ఆత్మ సంబంధంగా దిగజారిపోయావు? నువ్వెక్కడ వెతుకుతున్నావు ప్రభువుని? నువ్వు ఆత్మానుసారంగా ఎక్కడ పోగొట్టుకున్నావు?
ఆత్మ సంబంధం ఎక్కడ దిగజారిపోయావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనా జీవితాన్ని ఎక్కడ కోల్పోయావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ సాక్ష్యాన్ని ఎక్కడ కోల్పోయావు? నువ్వు మరలా తిరిగి అక్కడే వెతుకు. దేవుడు నీకు అది దొరికేటట్లు చేస్తాడు. ఆయన పడినవాడు ఎప్పుడు చెడ్డోడు కాదని లేఖనాలు సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెతుకు, నీకు అది దొరికింది. 100 గొర్రెలను విడిచిపెట్టి 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెళ్ళిన కాపరిని నువ్వు చూసావా? గొర్రె పిల్ల కోసం వెతికాడండి, అది దొరికింది. మరి ఈ రాత్రి నువ్వు ఏమి ఎదుగుతున్నావు? ఈ రాత్రి నువ్వు ఏమి ఎదుగుతున్నావు? దేవుణ్ణి పట్టించాలని వెతుకుతున్నావా? దేవుని కృపను నేను పొందుకోవాలి, ఆ నిత్య జీవానికి నేను వారసునవ్వాలని ఆ సత్యాన్ని నువ్వు వెతుక్కుంటున్నావా? ఏం వెతుకుతున్నావు ఈ రాత్రి నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చొని? నువ్వు ఏమి సంపాదించుకోవటానికి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని వెతుకుతున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి సంపాదించుకోవాలని వెతుకుతున్నావు? నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని వెతుక్కుంటున్నావా? చూడండి, వెతుకుడే మీకు దొరుకును అన్నాడు ఆయన. యోధా వెతికినట్లు వెతుకుబాకు, ఆ స్త్రీ వెతుక్కున్నట్లు వెతుక్కు. ఆయన ప్రభావం నీ మీదకు వచ్చేస్తుంది. శాస్త్రుల పరిశీల వలె ఆయన మీద ఏ దోషారోపణ మోపదామని వెతకబాకు. జక్కయ్య వలె మేడు చెట్టుకి అబ్రహాం మోషే వాళ్ళు చేరటానికి ఇష్టపడు. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి భారంతో దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. బరువెక్కిన గుండెతో దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. నువ్వేం వెతుకుతున్నావు ఈ రాత్రి? నువ్వేం అడుగుతున్నావు ప్రభుని ఈ రాత్రి? నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వెతకండి, మీకు దొరుకుతుందని చెప్తున్నాడు ప్రభు. మూడవ మాట మనం చదువుకుందాం, చూడండి. తట్టుడే మీకు తీయబడును, తట్టుడే మీకు తీయబడును అని చెప్పి లేఖనాలు సెలవిస్తుంది. ఆయన హృదయం అనే తలుపు నొద్ద నిలిచి తడుతున్నాడు. ఆయన హృదయం అనే తలుపు నొద్ద నిలిచి తడుతున్నాడు. ఎవరైనా నా స్వరమైన తలుపు తీస్తే వారి ఎదుట నేను భోజనం చేస్తానంటున్నాడు ఆయన. దేవుడే తలుపు తడుతున్నాడండి. తట్టుడే మీకు తీయకూడదు. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది. ఏంటంటే, నేను తెరిచిన తలుపులు ఎవరు మూయగలరు, నేను మూసిన ద్వారాలు ఎవరు తెరవగలరని ఆయన లేఖనాలు స్పష్టంగా సెలవిస్తుంది. అందుకని 2021 ఆ పాట రాశాను. నీవు ద్వారములు తెరవగా ఎవరు మూయగలరయ్యా, నీవు ద్వారములు మూయగా ఎవరు తెరవగలరు ప్రభు అని ఆయన ఆ పదాలు ఆ పాటలో పెట్టాను ఆ ప్రభువుని గురించి. ఆయన తట్టే తలుపులు తెరిస్తే ఎవరు మరలా మూయలేరండి. అది ఏ మనుషుడి వల్ల కాదు, అది ఏ మానవుడి వల్ల, ఏ జ్ఞాని వల్ల కాదు, అది ఏ శాస్త్రవేత్త వల్ల కాదు. అది ముయ్యాలంటే ఆయనే, తెరవాలంటే ఆయనే. ఆయనే యుగ యుగములు నిన్ను పాలించు దైవమై ఉన్నాడు ఆయన. ఆయన మన కాపరిగా ఉన్నాడు ఆయన. ఆయన మన నాయకుడిగా ఉన్నాడు ఆయన. ఆయన ఈ రాత్రి నీ హృదయం అనే తలుపును దలిచి తడుతున్నాడు. ఆయన స్వరమిన నువ్వు తలుపు తీయగలవా? బుద్ధి లేని కన్యకలు, ఏమండి, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు సిద్ధపడ్డారండి. ద్వారం దగ్గరే ఉన్నారండి, వాళ్ళు ద్వారం దగ్గరే ఉన్నారండి. కానీ 5 మంది సిద్ధపడ్డారు, 5 మంది సిద్ధపడలేకపోయారు. వారు వెళ్ళిన తక్షణమే దేవుడు ద్వారాలు తెరిచి 5 మందిని ఆహ్వానించారండి. మత్తయి సువార్త 25:11 ఉంటుంది. అయ్యా అయ్యా తలుపు తీయ్యా అని వారు తరుతుంటే, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. నా ప్రియమైన దేవుని సంగమా,
ఎన్నోసార్లు ఎన్నోసార్లు దేవుడు నీ తలుపు తడుతుంటే నువ్వు గ్రహించకుండా వెళ్ళిపోతున్నావా? ఎన్నోసార్లు నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను తడుతుంటే నువ్వు మేల్కోలేకపోతున్నావా? నువ్వు నిద్రమత్తుగా ఉన్నావా? నువ్వు అనాలోచనగా ఉన్నావా? దేవుని విషయంలో నువ్వు మత్తుగా ఉన్నావా? దేవుడి రాత్రి నీ హృదయాన్ని తడుతున్నాడు. ఆయన కోసం లే, ఆయన కోసం లే, నువ్వు నిలబడు, దేవుడిని నడిపిస్తాడు. ఏలియా చెట్టు కింద పడుకున్నాడండి. దేవుడు తడుతున్నాడు ఏలియాని, లే, శక్తికి మించిన ప్రయాణం నీ ముందుందిలే, ఏలియా లే, ఆహారం తిని భుజించు, ఆహారం తిని లే, శక్తికి మించిన ప్రయాణం నీకోసం నేను సిద్ధపరిచి ఉంచాను. ఆయన తట్టినప్పుడు నువ్వు లేకపోతే ఆయన 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 కోరుకున్నది నీ జీవితంలో జరగదు. ఆయన ఆశించింది నీ జీవితంలో నువ్వు చేయలేవు. ఆయన తట్టినప్పుడు నువ్వు తలుపు తీయగలిగే తట్టు ఉండాల. ఆయన ఏ సమయంలో తడతాడో, ఎప్పుడు తడతాడో, ఏ సమయంలో ఎవరి ద్వారా పిలుస్తాడో నీకు తెలియదు. మనం మెలకువగలిగి ఉండాలా, మనం మెలకువగలిగి ఉండాలా. ఆయన తట్టినప్పుడు ఆయన స్వరాన్ని వినగలిగేటట్టు నీవు నేను ఈ రాత్రి సిద్ధపడి ఉండాలా. మరి నేను తట్టినప్పుడు నువ్వు ఆ మెలకువగలిగి ఉన్నావా? నిన్ను పిలిచినప్పుడు ఆ స్వరం వినగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, ఒకప్పుడు నేను ఆ స్వరానికి అవిధేయుడినై ఉన్నాను, కానీ ఇప్పుడు నేను విధేయుడినై. పౌలు శ్రమల గుండా నడిచాడు. ఒక మంచి గొప్ప సేవని ఈ తరానికి అందించి వెళ్ళాడండి. ఆయన దర్శించినప్పుడు, ఆయన తట్టినప్పుడు, ఆయన పిలిచినప్పుడు నీవు మెలకువగలిగి లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నష్టపోతావు, నేను నష్టపోతాను. ఒకవేళ ఇంతవరకు మనం చీకట్లో బ్రతికేమేమో, ఇంతవరకు మెలకువ లేని స్థితిలో ఉన్నామేమో, ఒక నిద్రమత్తు వలె సోమరు వలె ఉన్నామేమో. చీమలు చూసైనా బుద్ధి తెచ్చుకోమని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన తడుతున్నాడు, ఆయన వెతుకుతున్నాడు, ఆయన అడుగుతున్నాడు. దేని కొరకు నువ్వు సిద్ధపడి ఉన్నావు? దేని కొరకు నీ సిద్ధపాటు కలిగి ఉన్నావు? వేటిను అడిగే నీవు దేవా నాకు నిత్య జీవం కావాలని అడగలేవా ఆయన్ని? వేటిను తట్టిన నీవు ఇప్పుడు నీ హృదయం అనే తలుపు వద్ద నిలిచి తడుతున్నాడు. నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వవా? ఈ తాగుబోతులు ఉన్నారు చూడండి, వారు ఏ తలుపును పడితే ఆ తలుపును తడతారు. వారు ఏ తలుపును పడితే ఆ తలుపును తడతా ఉంటారండి. తట్టేది వాళ్ళ చేత దండేసుకునేది. ఈ తాగుబోతులు చేసే పని, దొంగలు కూడా తలుపులు తడతారు. వాళ్ళు ఎక్కడ తట్టి వాళ్ళు ఇటు వచ్చేటప్పుడు ఆ సందులో దూరొస్తారు వీళ్ళు. ఇది దొంగ ఆలోచన. తాగుబోతుడు ఏ ఇంటి తలుపు తడుతున్నాడో అతనికి అర్థం కాకుండా మరొక ఇంటి తలుపు తడతాడు. ఇది తాగుబోతుడు లక్షణం. వేశ్యలు తమ గృహాలను విడిచిపెట్టి వేరొక పురుషుల తలుపులు తడుతుంటారు వీళ్ళు. పురుషులు తమ గృహాలను భార్యలను విడిచిపెట్టి మరొక స్త్రీ తలుపులు తడుతుంటారు వీళ్ళు. దాన్ని బట్టి వీళ్ళేమన్నా లాభం సంపాదించుకుంటారంటే శాపాన్ని కూడా కట్టుకుంటున్నారు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. తట్టవలసిన దాన్ని తట్టకుండా తట్టకూడనివి తట్టి దేవుని ఉగ్రతను సంపాదించుకుంటున్నారు వీళ్ళు. దేవుని శాపాన్ని కోరుకుంటున్నారు వీళ్ళు. నువ్వు తట్టవలసింది ఏంటి? దేవుని తలుపుని తట్టాలి. నువ్వు ఆయన తట్టినప్పుడు నువ్వు తెరవగలగాలి. నువ్వు ఏ తలుపులు తడుతున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రాత్రికాలం దేవుని లేఖనాలు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఇప్పటికైనా నువ్వు గ్రహింపులేని వ్యక్తిగా, నువ్వు గ్రహించుకొని వ్యక్తిగా ఉంటే
నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నవాడవని నేను ఈ రాత్రి దేవుని పేర మనవి చేస్తున్నాను. అడుగు ప్రతి వాడికి ఇస్తానని చెప్పాడు ఆయన. వెదుగు ప్రతి వానికి దొరుకుతుందని చెప్పాడు ఆయన. తట్టు ప్రతి వానికి తీయబడునని చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన ఏ మాట తప్పిపోలేదు. పుల్లైనను సున్నైనను తప్పిపోలేదు అది. ఈరోజు పాపంలో కొట్టుకుపోతున్న నిన్ను నన్ను ఆయన వెతుకుతున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. ఆయన కొరకు మనం సమర్పణ కలిగి, ఆయన కొరకు మనం ఒక త్యాగభరితంగా మనం జీవిస్తే నిజంగా దేవుడు నిత్య జీవానికి మనల్ని అర్హులుగా చేస్తాడండి. దేవుని కొరకు ఈ రోజుల్లో రోషంగా బ్రతికేవాళ్ళు కరువైపోయిన ఈ దినాల్లో దేవుడు నీ తలుపు నా తలుపు తట్టి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆయన స్వరం విని నీవు నేను రాగలమా? ఆయన స్వరం విని నీవు నేను ఆయన సన్నిధికి రాగలమా? ఆయన పాదాలు ఎదుట మనం కూర్చోగలమా? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడండి. మరి నీవు నేను యోహోను యేసు ప్రభు రొమ్మును ఆనుకో ఉన్నాడంట. ఆ ధన్యత ఎప్పుడు దొరికిద్దండి మనకు? యేసు ప్రభు రొమ్మున ఆనుకునే ధన్యత ఎప్పుడు నీకు నాకు దొరికిద్ది? ఆ కృపను మనం ఎప్పుడు సంపాదించుకుంటాం? యేసు ప్రభు కొరకు ఎప్పుడు నిలబడతాం? నీవు నేను ఎప్పుడు ఆయన పాదాలు నీవు నేను పట్టుకుంటాం? దేవుని వాక్యం తేటగా సెలవిస్తుంది. దేవుని వాక్యం తేటగా సెలవిస్తుందండి. లోక సంబంధమైన విషయాలు దేవుని సన్నిధిలో మాట్లాడబాకు. శరీర సంబంధమైన విషయాలు దేవుని సన్నిధిలో గోజారబాకు, అడగబాకు. ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని సన్నిధిలోకి నువ్వు తీసుకోరా. దేవుడు నిశ్చయంగా నీ అవసరతలన్నీ తీర్చి నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడిని తీసుకొని వచ్చేస్తాడు. నువ్వు కోరుకొని స్థితిలోకి దేవుడిని నిలబెడతాడు. నీ కుటుంబాన్ని నువ్వు ఆశించంది ఊహించని రీతిలో నీ అన్నలను మార్చి, నీ కుటుంబాన్ని మార్చి, తాగుడు నుంచి బంధకాల నుంచి విడిపించి, యేసు నామములో విడిపించి, నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడ మరలా నిన్ను సాక్షిగా చేసి ఒక గొప్ప సేవ పరిచర్యను నీ ద్వారా ఆయన జరిగించబోతున్నాడు ఆయన ఈ రాత్రి. నువ్వెక్కడ అవమానించబడ్డావు, నువ్వెక్కడ నిందించబడ్డావు, నీ కుటుంబం ఎక్కడ చెల్లాచెదరైపోయిందో, దేవుని కోసం నువ్వు మరలా అక్కడే నువ్వు ప్రారంభించు. దేవుడు నిన్ను అక్కడే సాక్షిగా చేసి అనేక జనములకు నీకు వెలుగుగా నేను చేస్తాడు. నువ్వు అడుగు ప్రభుని అంతే. ప్రభు, నేను ఇక్కడ పడిపోయాను, నేను ఇక్కడ తప్పిపోయాను, నాకు ఇక్కడ సాక్షి జీవితం కోల్పోయాను ప్రభు అని అడుగు. అదే ప్లేసులని దేవుని కొరకు నిలబెడతాడు ఆయన. సేనాని ఎవరు బాగు చేయలేకపోయారండి. గొలుసులతో సమాధుల్లో కట్టేశారండి సేనాని. దేవుడు బాగు చేసి 10 పట్టణాలకి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చేశాడు యేసు ప్రభు, యేసు నామములో. మరి ఈరోజు తండ్రిని ఆరాధిస్తున్న నీవు, ఆయన కొరకు నిలబడిన నీవు అడిగే ప్రతి దాన్ని దేవుడు నిశ్చయముగా ఇస్తానని చెప్తున్నాడు ఆయన. నువ్వు వేటి కొరకు మొర పెడతావు, నువ్వు వేటి కొరకు అంగలారుస్తావు, వేటి కొరకు ప్రయాసపడతావు, అది నిశ్చయంగా నీకు దొరుకుతుంది. ఆయన పేరట నేను మనవి చేసి చెప్తున్నాను, నీకు దొరుకుతుంది. నువ్వు కుటుంబ సమస్యలో నలిగిపోన్నావా, ఆయన అడుగు, అది నీకు ఇస్తాడు. నువ్వు పిల్లల విషయంలో నలిగిపోన్నావా, ఆయన పాదాలు పట్టుకో, ఆయన వెతుకు, నీకు అది దొరుకుతుంది. లేక మనశ్శాంతి లేకుండా అప్పులు పాలైపోయి నువ్వు బ్రతుకుతున్నావా, దేవుని కోసం నిలబడు. దేవుని కోసం ఒక తీర్మానం కలిగి నిలబడు. గొప్ప ఆశీర్వాదం దేవుడు నీలో ఉంచి నేను అనేక మంది ఎదుట సాక్షిగా చేస్తాడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎంతోమందిని దేవుడు వెదికి పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన వెదికి కృపను సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన తట్టినప్పుడు తలుపులు తీసిన వారు కొంతమంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి.
నువ్వు ఏ స్థితిలో నుంచి పిలిచినా ఆయన పలుకుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన కృప కొరకు వేడుకున్న వారిని ఆయన విడిచిపెట్టడండి. ఆయన కొరకు ఆలోచిస్తున్న వారిని ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన కృప కొరకు మనం వేడుకోవలసిన సమయం ఇది. దినములు చెడ్డవి, కాలము సంపూర్ణమై ఉన్నది, సమయం కొంచెమేనని అపవాది ఎరిగి వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన సమయం, దేవుని కొరకు నిలబడాల్సిన సమయం ఎంతైనా నీ ముందు ఉంది. మళ్ళా సమయం పోతే మళ్ళీ నీకు దొరుకుతుందో లేదో తెలియదు. సమయం ఉన్నంగానే ఇల్లు చక్కపరుచుకోమని దేవుని లేఖనాలు సెలవిస్తుందండి. సమయం ఉన్నంగానే దేవుని వెతుక్కున్నారు, ఆయన కృప వారికి దొరికింది. సమయం ఉన్నంగానే దేవుని పాదాలు పట్టుకున్నారు వాళ్ళు, ఆయన కృప వారికి దొరికింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల వలె నువ్వు అరణ్యంలో రాలిపోవటానికి ఇష్టపడబాకు. దేవుడు వారి పట్ల చేసిన మేలులను వారు మర్చిపోయారు. దేవుడు వారి పట్ల చేసిన ఉపకారాలను మర్చిపోయారు. వారు మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతామంటున్నారు. నువ్వు దేవుని యొద్ద మేలు పొంది, దేవునిని ఆశీర్వాదించమని అడిగి ఆశీర్వాదం పొంది నువ్వు మరలా అదే స్థితికి నువ్వు వెళ్ళిపోతాను నేనంటే, నాకు ఈ ఆశీర్వాదం చాలు, ఈ బ్రతుకు చాలు, భలే బ్రతికేసాను ఇంక చాలు అని నువ్వు అదే లోకానికి నేను వెళ్ళిపోతానని నువ్వు మరలా వెనుదిరిగి వెళ్ళిపోతే నీ పతనానికి నీవే దారి వెతుక్కున్న వాడివైపోతావు. నీ పతనానికి నీవే దారి వెతుక్కున్న వాడివైపోతావు. నా ప్రియమైన దేవుని పట్ల దేవుని వాక్యం బహుతేటగా నన్ను హెచ్చరిస్తుంది. రాత్రికాల సమయం దేవుని కోసం నిలబడు, ఆయన ప్రత్యక్షత కోసం వెతుక్కో. ఆయన కృప మనకు దొరుకుతుంది. ఆయన కృప మనకు దొరుకుతుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చివరగా మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటి వరకు మీరు నా పేరట ఏం అడగలేదు, ఇప్పుడు అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. మనం ఏం అడగాలంటే, ప్రభువా, ఆ నిత్య సియోనులో నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించయ్యా. నీ జీవగ్రంథంలో నా పేరు లిఖించయ్యా. ఆ జీవ కిరీటాన్ని నాకు అనుగ్రహించయ్యా. ఈ లోకం శాశ్వతం కాదని నేను తెలుసుకున్నాను ప్రభువా. ఈ లోకంలో నాకేం కావాలో అవన్నీ నువ్వు నా కొరకు సమస్తం సిద్ధపరిచావు, కానీ నేను వాటిని పాడు చేసుకున్నానయ్యా. నీ కార్యాలు నేను గుర్తుపట్టలేకపోయాను, నీ నీతిని నేను అనుసరించలేకపోయాను. నన్ను క్షమించి నీ నిత్య రాజ్యానికి నన్ను వారసుడిగా మార్చయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. జబదయి కుమారుల యొక్క తల్లి ఆ కుమారులిద్దరిని తీసుకొని వచ్చి, అయ్యా కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకోవాలని చెప్తున్నాను. అది నా వశంలో లేదమ్మా. దేవుడు తండ్రి ఎవరికి సిద్ధపరుచున్నారో వారే దానికి అర్హులని చెప్పాడు ఆయన. నువ్వు అర్హుడుగా మారాలంటే, నువ్వు అర్హమైన పాత్రగా నువ్వు బ్రతకాలంటే, ఆయన కోరుకున్న జీవితం నువ్వు జీవిస్తే, ఆయన చెప్పింది నేను చేయగలిగితే, ఆయన ఆశించిన భక్తి నీలో నాలో ఉండి మనం చేయగలిగితే, ఆ ప్రార్థనా జీవితం మనం పొందుకోగలిగితే, దేవునిలో ఉన్న శక్తిని నేను అనుభవించగలిగితే, ఈ రాత్రి ఒక గొప్ప దీవెన మన కొరకు ఆయన దాచి ఉంచాడు. పరలోకపు మేలులతో నన్ను ఆయన నింపబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఒక దీపస్తంభం మీద పెట్టిన దీపం వలె వెలగాల్సిన సమయం ఇది ఆసన్నమైంది. కాబట్టి అడుగుడే మీకు ఇవ్వబడును, వెదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడిన వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాం. రహస్యమందు చూచు తండ్రికి మనం మొరపెడదాం. ఆయన ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. దేవుడిట్టి వాక్యాన్ని మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి కృప చూపించును గాక. ఆమేన్. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకోండి,
ప్రార్థన చేసుకుందాం.